హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 16 ఏప్రిల్ 2025. ఈరోజు బుధవారము. ఈరోజు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 32 లైవ్ ఫ్రమ్ న్యూఢిల్లీలో జరిగింది. మ్యాచ్ నెంబర్ 32. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ మ్యాచ్ నెంబర్ 32 యొక్క సమ్మరీను, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి కూడా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్. ఈరోజు మ్యాచ్ నెంబర్ 32లో రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఫస్ట్ టై అయింది మ్యాచ్. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్సే గెలిచారు. ఈరోజు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంతో పాయింట్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయింది ఢిల్లీ. ఈ మ్యాచ్ జరగకముందు ఢిల్లీ సెకండ్ ప్లేస్లో, రాజస్థాన్ రాయల్స్ 8th ప్లేస్లో ఉండండి. ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత ఢిల్లీ టాప్లోకి వెళ్ళిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం 8th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దాకా ఢిల్లీ ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీకి మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీ నెట్ రన్ రేట్ కూడా బాగుంది, 0.74. అలాగే రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి పాయింట్ టేబుల్లో 8th ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు దాకా 7 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచ్లే గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్కి మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ -0.71 ఉంది. ఇక మిగతా టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చూసుకుంటే టాప్లో ఢిల్లీ ఉంది. సెకండ్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. 4th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఐపీఎల్ రూల్స్, టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ 5th ప్లేస్లో ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 6th ప్లేస్లో కోల్కతా, 7th ప్లేస్లో ముంబై ఇండియన్స్, 8th ప్లేస్లో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్. ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. 9th ప్లేస్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాదు. 10th ప్లేస్ చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇక ఐపీఎల్లో జరగబోయే మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. గెలిచిన టీం టాప్లోకి వెళ్ళిపోతుంది, ఓడిపోయిన టీం బాటంలోకి వెళ్ళిపోతుంది. జరగబోయే మ్యాచెస్ అన్ని టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్ లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోలో ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 32 యొక్క సమరీ చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 32 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. లైవ్ ఫ్రమ్ న్యూఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ నెంబర్ 32 టాస్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి మెక్గర్క్, నెక్స్ట్ పోరెల్, కరుణ్ నాయర్, రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, నెక్స్ట్ అశుతోష్, విప్రాజ్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ. ఇది మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఒకసారి రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ కూడా చూద్దాము. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ అండ్ సంజు శాంసంగ్, నితీష్ రాణా, పరాగ్, జూరెలు, హెట్మేయర్, నెక్స్ట్ హసరంగా, ఆచరు, దీక్షణ, సందీప్, దేశపాండే. ఇది ఈ మ్యాచ్లో ఆడిన రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 32 యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్లో 188 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే పోరెల్ 37 బాల్స్లో 49 హైయెస్ట్, రాహుల్ 32 బాల్స్లో 38, అక్షర్ పటేల్ జస్ట్ 14 బాల్స్లో 34, స్టబ్స్ 18 బాల్స్లో 34 నాట్అవుట్. అలాగే ఆర్ఆర్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆర్చర్ వచ్చి 4 ఓవర్స్లో 32 రన్స్, 2 వికెట్. అసలంగా 4 ఓవర్స్లో 38 రన్స్, 1 వికెట్. దీక్షణ 4 ఓవర్స్లో 40 రన్స్, 1 వికెట్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ 189 రన్స్. అందుకు రిప్లై కానీ రాజస్థాన్ సేమ్ 188 రన్సే చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రాణా 28 బాల్స్లో 51, జైస్వాల్ 37 బాల్స్లో 51, సంజు శాంసంగ్ 19 బాల్స్లో 31, జూరెల్ 17 బాల్స్లో 26. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ అక్షర్ పటేల్ 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్
4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. స్టార్క్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏదంటే ఈ మ్యాచ్ టై అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 188 రన్స్ వేస్తే రాజస్థాన్ రాయల్స్ కూడా 188 రన్సే చేసిండ్రు. లాస్ట్లో మిచిల్ స్టార్క్ అద్భుతంగా బౌల్ చేసిండు, అందుకని మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ పెట్టిండు. సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 11 రన్స్ మాత్రమే చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ సక్సెస్ఫుల్గా సూపర్ ఓవర్లో గెలిచింది ఈ మ్యాచ్లో. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిందంటే అందుకు కారణం మెయిన్ రీజన్ మిచిల్ స్టార్కే. రాజస్థాన్ రాయల్స్ ఇంకా లాస్ట్ ఒక ఓవర్కి 13 రన్స్ వేస్తే గెలుస్తుంది అనగా జస్ట్ 12 రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ టై అయ్యేలాగా చేశాడు మిచిల్ స్టార్క్. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. దాన్ని అద్భుతంగా ఢిల్లీ చేజ్ చేసింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలిచింది ఈ మ్యాచ్లో గెలవడంతో ఢిల్లీ పాయింట్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.